మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం కలిపి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. గృహంలో మంచి వాతావరణము, అలాగే విద్యార్థులకి విద్యాపరమైన విషయాలలో బాగుండడం, దైనందిన కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోవడం, జీవనచర్య విధానాలు చాలా బాగుండడం అనేది, బంధువుల రాకతో ఎంతో ఆనందదాయకంగా ఉండే వాతావరణం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా వృత్తి వ్యాపారాలలో, వ్యాపార వ్యవహారాలలో, అనుకున్న విషయాలలో, అనుకున్న శైలిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని విధాల లాభదాయకంగా ఉండే అవకాశం వృత్తిపరమైన విషయాలలో వీళ్ళకి కనబడుతుంది. విద్యా సంబంధమైన విషయాలలో, నూతన విషయాలు తెలుసుకోవడంలో కూడా ఈ రోజున అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే దాంట్లో కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు కలిపి ఇదంతా కూడా మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున ఈ యొక్క సోదరులతో కానీ మిత్రులతో కానీ చాలా చాలా అనుకూలమైన సమయం. వారి కోసం ఖర్చులు ఎక్కువ చేస్తారు. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాలలో మిత్రుల సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పెట్టుబడుల విషయంలో కూడా మిత్రులు, తోబుట్టుల సహకారంతో నిర్ణయాలు, చర్చలతో ఈరోజు గడపడం అనేది వీరి దాంట్లో మనం గమనించవచ్చు. దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా చేసే ప్రయత్నాల గురించి ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దాని ప్రకారం గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా కొత్త ఆలోచనలు సృష్టించుకోవడానికి వాళ్ళ ముఖ్యమైన రోజుగా చెప్పచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకుంటే దీంట్లో మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 4 పాదాలు, అలాగే దాంతోపాటుగా పునర్వసు 1-2-3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాం. అయితే వీళ్ళకి ఈ పాదాలు వీళ్ళందరికీ కూడా ఈ రోజున ఆర్థిక వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉంటాయి. వీళ్ళు చమత్కారంగా వ్యవహరించి చక్కగా మనుషులతో మాట్లాడి వారిని ఆకట్టుకొని పనులని తమదైన శైలిలో చేసుకోవడం అనేది కూడా మనం ఇందులో గ్రహించవచ్చు. తల్లికి కూడా చాలా అనుకూలమైన సమయం. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో చాలా శుభదినంగా కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అంతేకాకుండా వాహనానికి సంబంధించిన విషయాలలో ఏదైనా వాహన కొనుగోలు కోసం ఏదైనా ప్రయత్నాలు చేసినా, లేకపోతే గృహ సంబంధమైన విషయాల్లో ఏదైనా గృహానికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుక్కోవడానికైనా ఈ రోజున చాలా ఆలోచనలు చేస్తారు. ఆ విషయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు, దానికి సంబంధించిన ఖర్చులు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? కర్కాటక రాశికి ప్రధానంగా నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కర్కాటక రాశి కింద తీసుకుంటాము. కర్కాటక రాశి వారికి ఈ రోజున చాలా ఆనందదాయకంగా అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకోవడం, ముఖ్యంగా అది కూడా ఆ చేసే కార్యక్రమాల్లో సాధించవలసిన విషయాల్లో మిత్రులు, తోబుట్టువులు అంటే కావలసిన వ్యక్తుల సహకారం, ప్రయాణాలు, ఆ ప్రయాణాలు కూడా చాలా ఆశాజనకంగా ఉండడం, అంతేకాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాల మీద ఆసక్తి పెరగడం, అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వాహన సంబంధమైన విషయాలలో వారు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కలిపి మనం సింహరాశిలోకి తీసుకుంటాము. సింహరాశి వారికి ఈ రోజున ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం అనేది, అలాగే శారీరక శ్రమ అనేది కూడా ఒకటి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులన్నీ కూడా కుటుంబపరమైన విషయాలలో మంచి ఖర్చులుగానే ఉండడం, తర్వాత వృత్తిపరమైన విషయాలలో వాళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశాలు లాంటివి ఎక్కువ భాగం అంటే వృత్తిపరంగా వాళ్ళు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వాళ్ళకి కొంత ఎమోషన్స్ లాంటివి అంటే ఉద్వేగాలు లాంటి వాటిని వాళ్ళు నియంత్రించుకుంటే అనుకున్న పనులలో ఎక్కువ ఇబ్బంది లేకుండా సాధించుకోగలరు. లేకపోతే వీరి యొక్క ఇబ్బందుల్ని ఇతరులు దాన్ని ఇది చేసుకొని వీళ్ళకి ఇంకా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఈ యొక్క ఎమోషన్స్ లాంటివి అధిగమిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినట్టయితే వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర మిగిలిన పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క కన్యా రాశిలోకి తీసుకుంటాము. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ వీళ్ళు ఆశించిన ఫలితాలు, మంచి వర్తమానాలు, సంతానానికి అభివృద్ధి, వీళ్ళ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, చేద్దామనుకున్న కార్యక్రమాల్లో అనుకోని వ్యక్తుల సహకారం, వీళ్ళ వ్యక్తిగతమైన అభివృద్ధికి సంబంధించిన విషయాలలో నూతన అంశాలు మొదలైన వాటన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా ఉన్నప్పటికీ ఏదైనా ట్యాక్సులు చెల్లించడం కానీ, గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కొంత అనుకోని ఇబ్బందులు, అంటే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు గవర్నమెంట్ పరంగా చేద్దామనుకుని ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏదైనా లోన్ల రిలేటెడ్గా కానీ ఏదైనా చేద్దామనుకుంటున్న విషయాల్లో ఏదైనా చిన్న చితక ఇబ్బందులు లాంటివి కూడా వీళ్ళకి ఎదురవుతాయి. అయినప్పటికీ ఉన్నత అధికారులతో అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీలైనంతవరకు శ్రీ రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే అలాంటి ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉంటుంది. తులా రాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ముందు తీసుకోవాలి. తులారాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం చిత్త మిగిలిన 2 పాదాలు అంటే 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి వస్తుంది. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది. నూతన కార్యక్రమాలకి లేకపోతే నూతన విషయాలకి ఈ రోజున శ్రీకారం చుడతారు. అంతేకాకుండా వీళ్ళకి అనూహ్యంగా దూర ప్రదేశాల నుంచి కానీ లేకపోతే అనుకోని వ్యక్తుల దగ్గర నుంచి కానీ కొంత కొత్త విషయాలు, అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో సహకారం అనుకోవచ్చు, లేకపోతే వ్యాపారపరమైన విషయాలలో కొన్ని కొత్త సలహాలు కానీ లేకపోతే వాటిని ఆచరణలో పెట్టడానికి నూతన మార్గాలు అన్వేషించడానికి కానీ అనుకూలమైన రోజుగా మనం ఇవాళ భావించవచ్చు. అంటే ఎలా చూసినా కూడా తులారాశి వారికి ఉన్నత అధికారులు కానీ రాజకీయంగా సంబంధం కలిగిన వ్యక్తులు కానీ సహకారాన్ని అందిస్తే దాని పరంగా వ్యాపారాన్ని వీళ్ళు అభివృద్ధి చేయడానికి తీసుకునే కీలకమైన నిర్ణయాలలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చికంలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. వృశ్చికంలో రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, తర్వాత జ్యేష్ఠ 4 పాదాలు, వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున గౌరవానికి, శ్రమకి తగిన గౌరవాన్ని పొందుతారు. పెద్దల సహకారం ఉంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాలన్నీ కూడా కష్టంగా ఉన్నప్పటికీ మొత్తానికి సాధించడానికి చేసే ప్రయత్నాలతో ముందుకి సాగుతాయి. వృత్తిపరంగా అధికారులతో వీరికి మంచి సఖ్యత ఏర్పడడం అనేది ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా అనుకోని వ్యక్తుల జోక్యం వల్ల కూడా వీరు తీసుకునే నిర్ణయాలలో సందిగ్ధ పరిస్థితి వీళ్ళకి ఏర్పడుతుంది. అంటే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఊహించని వ్యక్తుల జోక్యం వల్ల మానసికంగా వీళ్ళకి స్థిరత్వం అనేది తగ్గి దానివల్ల చేద్దామనుకున్న కార్యక్రమాలని తాత్కాలికంగా వాయిదా వేయడం కానీ లేకపోతే ఆపేయడానికి కూడా అన్ని రకాలుగా అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మీయుల్ని సంప్రదించి ఆ నిర్ణయపరంగా వాళ్ళ లక్ష్య సాధన దిశగా వాళ్ళు వెళ్ళడం మంచిది అని దీని భావన. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకుంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, ఇవన్నీ కలిపి మనం ధనుర్రాశిలోకి తీసుకుంటాము. వీళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే అలసట, నిద్రలేమి, ఆహార విషయాల్లో, అలాగే ఆరోగ్యపరమైన అంశాలలో, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన చేంజెస్ అంటే అటు ఇటు అవ్వడం పనులు, దానివల్ల మానసికంగా కొంత వ్యాకులత లాంటిది ఏర్పడే విధానం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా పట్టుదలతో కార్యక్రమాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ గ్రహస్థితి విషయంలో మాత్రం కొంత అనుకూలత అన్ని విధాలుగా తక్కువ ఉన్న కారణాన ఏదైనా కార్యక్రమం చేద్దామనుకున్నా, కొత్త నిర్ణయాలు తీసుకుందామనుకున్నా ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ, జాయింట్ వెంచర్స్లో కానీ, అలాగే వృత్తిపరమైన నూతన డెవలప్మెంట్స్ అంటే ఏదైనా కొత్తగా ఏదైనా ఉన్న వృత్తిని ఇంకా పెంచడానికి చేసే ప్రయత్నాలు అంటే విస్తరించడానికి చేసే ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా వీలైనంత జాగ్రత్తగా ఆలోచనలు చూసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ తీసుకునే నిర్ణయం వల్ల అది ఎమోషనల్ అంటే చాలా మానసిక ఘర్షణతో కూడిన నిర్ణయాలు అనేవి, దానివల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తలు చాలా అవసరం. మకర రాశి.
అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి. కొత్త వ్యక్తులతో అనుకోని పరిచయాలు, ఆ పరిచయాల వల్ల వీరి యొక్క వృత్తిపరమైన అభివృద్ధి, నూతన వృత్తులకి అవకాశాలు, ధైర్య సాహసాలు పెరగడం, అంతేకాకుండా చేస్తున్న కార్యక్రమాల్లో గుర్తింపు, గౌరవం, కొత్త ప్రదేశాలు, కళాకారులకి కొత్త ప్రదేశాల్లో అవకాశాలు ఇవి ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులతో కానీ, ఉన్నత అధికారులతో కానీ, సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ ఏదైనా విషయంలో మీరు సలహా సంప్రదింపుల కోసం వారి దగ్గరికి వెళదామని చేసే ప్రయత్నాలలో వీలైనంత సమన్వయం పాటిస్తూ జగడములకు అవకాశం లేకుండా, అంటే అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ నిదానంగా వ్యవహరించి పనులు చేసుకున్నట్లయితే కార్యక్రమాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనం ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనకి కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వారికి ఈ రోజున కార్యక్రమాల్లో అనుకూలత బాగుంది. చాలా శ్రమపడి మొత్తం మీద కార్యక్రమాలు సాధించడానికి చాలా వాళ్ళు అసలు నిద్ర లేకుండా ప్రయత్నం చేసి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నూతన అవకాశాలు, వృత్తిపరమైన అభివృద్ధి, ఆదాయపరమైన అభివృద్ధి, వ్యక్తుల సహకారం, అలాగే సాహసంగా పనులు చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ఆలోచన విధానం మాత్రం కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన విషయంలో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణాత్మకంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కనుక దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఆ వేగాన్ని వీలైనంత నియంత్రించుకుంటూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా వాళ్ళకి ఏదైనా బంధుమిత్రులతో, అంటే ఎవరైనా బంధువులతో కానీ లేకపోతే దూర బంధువులతో కానీ ఏదైనా విషయంలో వాగ్వాదాలు లేకుండా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పని సాధించుకోవడానికి వీళ్ళంత జాగ్రత్తలతో ముందుకెళ్ళడం, అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో పోటీలలో ఎక్కువ కృషి చేస్తూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలో మనకు వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అయితే దీన్ని మనం మీనరాశిలో తీసుకుంటాం. ఆలోచనలు బాగుంటాయి, ఆధ్యాత్మిక చింతన అనేది బాగా పెరుగుతుంది. దాంతోపాటుగా దైవ బలం అనేది వీళ్ళకి తోడ్పడుతుంది. చిత్తశుద్ధితో కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తారు. మంచి ప్రయాణాలు లాంటివి చేస్తారు. ఆ ప్రయాణాలు కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు, సంతాన సంబంధమైన విషయాలు, ఇష్టపడ్డ వ్యక్తులతో విషయాలు కానీ అవన్నీ వీళ్ళకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఎవరైనా ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా ఆశించిన ఫలితాలు రావడం అనేది, వారితో కలిపి ఒక నిర్ణయానికి రావడం అనేది, అలాగే పెట్టుబడులు ఇంతకుముందు పెట్టినవి ఏదన్నా ఉన్నా దాని గురించిన చర్చలు జరగడానికి, అంతేకాకుండా ధైర్య సాహసాలు పెరగడానికి, ఉన్నతమైన వర్గంలో ఉండే వ్యక్తులు వీళ్ళకి సహకరించడానికి, వీటన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా మనం దీన్ని